ఘోరం మోసం కుడి ఎడమల దగాదగా జనాన్ని సులభంగా బురిడి కొట్టించగలిగే వాళ్లు చేతిలో జనం దగా పడుతూ ఉన్నారు. సర్వం కోల్పోయి నిస్సహాయంగా నిలుస్తున్నారు. మదనపల్లిలో ఈ దుస్థితి కాస్త ఎక్కువగానే ఉంది. అన్ని రకాల మోసాలకు మదనపల్లి ప్రాంతం కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. మోసపోయే వాళ్లు ఉంటే మోసం చేసేవాళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉంటారు. అత్యాశకు పోయి ఈజీగా డబ్బు సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశంతో కోకొల్లలుగా ప్రజలు లక్షలాది రూపాయలు పోగొట్టుకుంటున్నారు. ప్రజలు వీక్నెస్ ను మోసగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. యాప్స్ పేరుతో జరుగుతున్న ఘరానా మోసాలపై ఏబిఎన్ స్పాట్లైట్. అన్నమయ్య జిల్లా మదనపల్లి ప్రాంతం ఆన్లైన్ మోసాలకు పెట్టింది పేరుగా నిలుస్తోంది. నిరుద్యోగులకు చిరు వ్యాపారులను బొట్టులో వేసుకుని ఆకర్షణీయమైన బహుమతులు ఇస్తామని చెప్పి వారి వద్ద డబ్బులు గుంజటం పరిపాటిగా మారిపోయింది. ఇటీవల మదనపల్లి పట్టణంలో 2 ఆన్లైన్ మోసాలు బయటపడ్డాయి. 4 రోజుల క్రితం కొరబలకోట మండలం అంగళ్లలో కూడా ఇదే తరహా చైన్ లింక్ మోసం బయటపడింది. తాజాగా మదనపల్లి పట్టణంలో ఆరా సంస్థ ఆన్లైన్ మోసం కూడా బాధితుల ఫిర్యాదుతో బట్టబయలైంది. 4 రోజులకు ముందు అంగళులో క్రూ సొల్యూషన్ సంస్థ పేరిట ఒక ఆఫీస్ తెరిచి అక్కడ అమాయక ప్రజల వద్ద రూపాయి నుంచి 10,000 వరకు డిపాజిట్ల రూపంలో సేకరించారు. వారిచ్చే ఒక పేపర్ ను తప్పులు లేకుండా నింపితే బహుమతులు ఇస్తామని చెప్పి ఆకర్షించారు. తొలుత కొంతమందికి బహుమతులు ఇచ్చి ఇతరులకు గేలం వేశారు. ఇలా 3,000 మంది పైగా సభ్యులు చేరగానే ఆ సంస్థ బోర్డు తిప్పేసింది. దీంతో బాధితులు మదనపల్లి రూరల్ సీఐ సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా తాజాగా మదనపల్లి పట్టణంలో 2 రోజుల క్రితం ఆరా అనే సంస్థ మోసం బయటపడింది. ఆరా సంస్థ ఆన్లైన్ లో యాప్ ను పంపించి అమాయక ప్రజల చేత డౌన్లోడ్ చేయిస్తోంది. ఒక్కొక్కరి వద్ద 2,000 నుంచి 20,000 చొప్పున వసూలు చేసి ఆన్లైన్ లో వీరికి చిన్న చిన్న బహుమతులు పంపింది. అంతేకాకుండా ఒకరి నుంచి మరొకరు ఈ గ్రూప్ లో చేరే విధంగా చైన్ ఎంట్రీ మోసానికి పాల్పడింది. మొత్తం మీద మదనపల్లి, పీలేరు, పొంగనూరు, తంబళపల్లి, సత్యసాయి జిల్లాల్లోని కదిరి నియోజకవర్గాల నుంచి వేలాది మంది ఆరా సంస్థ ఆన్లైన్ యాప్ లో చేరారు. 3,000 మంది ఒక్కొక్కరు 20,000 చొప్పున కట్టారు. మదనపల్లికి చెందిన మోహన్ బాబు అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సమన్వయకర్తగా ఉండి ఈ తతంగమంతా నడిపాడు. వచ్చిన సొమ్మంతా ఆన్లైన్ లోనే జమ చేయించుకున్నాడు. ప్రజలకు విలువైన మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్స్, ద్విచక్ర వాహనం, కారు ఇస్తామని నమ్మబలికాడు. స్టార్టింగ్ లో ఇప్పుడు మేము చేరినామో లేదో యాప్ విత్డ్రా వచ్చేసి ప్రాబ్లం పెట్టేసినారు. ఇది 2 వీక్స్ నుంచి జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ అమౌంట్ కట్టండి అంటున్నారు ఫ్రెష్ గా. అది ఎంత 19,500 కట్టాలంట. ఎక్కడి నుండి కట్టాల 19,500? ఇంతకు ముందు కూడా మేము అమౌంట్ కట్టినాం. నాది 65,000 కట్టినా నేను ముందు. ఇప్పుడు మళ్ళీ నేను అమౌంట్ కట్టాలంటే ఎక్కడి నుండి కట్టాలా? అది మళ్ళీ మాకు అమౌంట్ వస్తుందా? గ్యారెంటీ ఏమి అంటే మోహన్ బాబు నేను గ్యారెంటీ అన్నారు. ఇప్పుడు అడుగుతా అంటే ఏం చెప్తున్నారు? మార్నింగ్ నుండి సెటిల్ ఆరా లేదు, ఇప్పుడు ఫ్రాడ్ అది అంటారు. ఈ యాప్లో వచ్చేసి ఫస్ట్ డబ్బులు వచ్చేసి 2,000, 5,400, 20,000, 65,000, 1,50,000, 3,80,000, 3,80,000, 9 లక్షలు, మళ్ళీ వచ్చి 38 లక్షలు వరకు ఉన్నాయి. స్టెప్స్ ఉన్నాయి డిపాజిట్ చేయాలి. ఒక్కొక్క స్టెప్లో వీడియోస్ వస్తాయి అన్నమాట. అవి ఎట్లా వస్తాయంటే యూట్యూబ్ తరహా ఇంట్లో కూర్చొని మనము వీడియో చూసి అమౌంట్ని మనం ఎర్న్ చేసుకోవడం అనమాట. ఒక పార్ట్ టైం జాబ్ లేకుండా మాకు దీన్ని సపోర్ట్ చేసి లింకులు అనేవి వచ్చినాయి. ఎవరు ఇచ్చినారు, ఎక్కడి నుండి వచ్చినాయని మనం చెప్పలేము. ఎందుకంటే ఇలాంటి మోసాలు అనేటువంటి లింకుల ద్వారా ఒకరి నుంచి వచ్చినాయి అన్నమాట. పేర్లు అయితే ఎవరు మొదలు పెట్టినారైతే మాకైతే తెలియదు. ఇప్పుడు దీనిలో అయితే మేమైతే మోసపోయినాము. డబ్బులు అయితే రాలేదు. ఇప్పుడైతే విత్డ్రాలు పెట్టేకి లేదు, ఏమి లేదు. ఇప్పుడు మళ్ళీ మేము విత్డ్రాలు పెట్టాలంటే మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ మళ్ళీ కట్టబడి చెప్పి చెప్పినారనమాట. రీసెంట్గా 3 డేస్ బ్యాక్ మా తమ్ముడిని, మా బామర్దిని వాళ్ళ దగ్గర చేర్పించాను. వాళ్ళ డబ్బులు అయితే పోయింది.
2-3 రోజుల నుంచి అమాయక ప్రజలు ఈ యాప్ ను తెరిచేందుకు మొబైల్ ఓపెన్ చేయగా అది లాక్ అయిపోతోంది. తాము మోసపోయామని గ్రహించిన బాధితులు మదనపల్లి 1 టౌన్ తాలూకా స్టేషన్లను ఆశ్రయించారు. ప్రస్తుతం మోహన్ బాబు మదనపల్లి పోలీసుల అదుపులో ఉన్నాడు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో అతను దిగిన ఫోటో బయటపడటంతో మోహన్ బాబుపై బాధితుల్లో అనుమానాలు పెరిగాయి. సులభంగా డబ్బు సంపాదించేందుకు ఇలాంటి చర్యలకు దిగుతున్నారన్న చర్చ కూడా జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ అంతా క్రియేట్ చేపించినాడు మోహన్. అట్లా జరిగింది, ఇది స్కామ్ జరిగింది మా మీద. అందుకని వాళ్ళకి కార్ వచ్చింది, వాళ్ళ ఫ్యామిలీకి బైక్ వచ్చింది, అన్ని ఫండ్స్ వాళ్ళే తీసుకున్నారు. మాకేం రాలా సార్, ప్రైజులు కూడా రాలా మాకైతే స్పిన్ తగిలిండే ఒక వస్తువు కూడా రాలా మాకు. అన్ని ఇస్తాము, మేమే ఇస్తాము అని చెప్పినారే కానీ మాకేం ఇవ్వలేదు. మేము 1,00,000 రూపాయలు అప్పు తెచ్చేసినాము, ఇప్పుడు ఆయన ఇవ్వాల మాకు. ఈ మోహన్ అనే వ్యక్తికి ఒక 3 days బ్యాక్ ఒక కంపెనీ నుంచి ఒక కార్ ప్రొవైడ్ చేసినారు, ల్యాప్టాప్, కొన్ని మొబైల్స్ కూడా ప్రొవైడ్ చేసినారు సార్. ఆయనకి ఎంత ఆ కంపెనీకి మా వల్ల ఎంత ఇన్కమ్ సోర్స్ ఉంటే అతనికి మమ్మల్ని అందరినీ చేర్పించడానికి అంతంత లక్షలు పెట్టి కారు కొనిచ్చినారు కంపెనీ. ఆమె పేరు లూసీ అంట. ఈ దాదాపుగా మన మదనపల్లిలో 6 గ్రూపులు ఉన్నాయంటే దాదాపుగా 6,000 మెంబర్స్ ఉన్నారు సార్. లీస్ట్ ఒక్కో 2,000 వేసుకున్న అమౌంట్ ఎక్కడికి వెళ్తుంది సార్. అందులో ఈ 4 days నుంచి 1 week నుంచి అమౌంట్ ఈ యాప్కి డబ్బులు కట్టిన వాళ్ళు చాలా మెంబర్స్ ఉన్నారు. వీళ్ళు స్టార్టింగ్ వచ్చినప్పుడు యాప్ కొంతమంది జాయినింగ్ అయినారు, వాళ్ళ ఇన్కమ్ సోర్స్లో వాళ్ళు ఓకే చేసినారు. ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు పరిస్థితి